Hello everyone. Today I will teach how to speak about place, location, time, relationship, position in English as well as in Telugu with 9 examples. I will explain thoroughly. First example. You will practice with the help of first example, remaining 8 examples. Let me start. స్థలము, స్థానము, సమయము, సంబంధము, పొజిషన్ గురించి ఈ క్రింది ఉన్న 9 ఎగ్జాంపుల్స్తో ఎలా మాట్లాడాలనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. ద సీఎం మీటింగ్ ఈజ్ ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు. ది సీఎం పర్టికులర్ సీఎం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ది అనేది ఆర్టికల్ని ఉపయోగించాము. సీఎం మీటింగ్ అనేది నౌన్, ఈజ్ అనేది ఆక్సిలరీ వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో, ఎట్ అనేది ప్రొపోజిషన్, 5 PM సాయంత్రం నుండి, పిఎం అనేది పోస్ట్ మెరిడియం, సాయంత్రం గురించి చెప్తున్నాం కాబట్టి 5 PM అని యూజ్ చేస్తాం. ద సీఎం మీటింగ్ ఈజ్ ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు. లేదు అని చూడడానికి నాట్ ఉపయోగిస్తాం. ద సీఎం మీటింగ్ ఈజ్ నాట్ ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు లేదు. ఇది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. అదే పాస్ట్ టెన్స్లో వాజ్ ఉపయోగిస్తాం. ద సీఎం మీటింగ్ వాజ్ ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు జరిగింది గతంలో. జరగలేదు అని చెప్పడానికి నాట్ ఉపయోగించాము. ద సీఎం మీటింగ్ వాజ్ నాట్ ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు లేదు. ఇది గతంలో. అదే ఫ్యూచర్లో అయితే విల్ బి అనేది యూజ్ చేస్తాం. విల్ బి అనేది ఆక్సిలరీ వెర్బ్. ద సీఎం మీటింగ్ విల్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో. జరగదు అనే దానికి నాట్ ఉపయోగించాలి. ద సీఎం మీటింగ్ విల్ నాట్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు జరగదు. ఇది ఫ్యూచర్ టెన్స్లో. వన్ మోర్ ఫాస్ట్ టెన్స్ విత్ పొలైట్ రిక్వెస్ట్. ద సీఎం మీటింగ్ వుడ్ బి ఎట్ 5 PM. ఇక్కడ వుడ్ ఉపయోగిస్తున్నాం. వుడ్ తర్వాత బీబీ. ద సీఎం మీటింగ్ వుడ్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు జరిగింది. ద సీఎం మీటింగ్ వుడ్ నాట్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం గంటలకు జరగలేదు. నాట్ ఉపయోగించాము ఇక్కడ. ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ని ఎట్లా క్వశ్చన్ వేస్తాము. ఈజ్ సీఎం మీటింగ్ ఎట్ 5 PM. ఈజ్ ఫస్ట్, తర్వాత సీఎం మీటింగ్, దెన్ ఎట్ 5 PM. ఈ సీఎం మీటింగ్ ఎట్ 5 PM. సాయంత్రం 5 గంటలకు సీఎం సమావేశమా అని క్వశ్చన్ వేస్తాము. ఈజెంట్ సీఎం మీటింగ్ ఎట్ 5 PM. సాయంత్రం 5 గంటల సమావేశం కాదా. ఇది ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్ వేసే విధానము. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ సీఎం మీటింగ్ ఎట్ 5 PM. సాయంత్రం 5 గంటలకు సీఎం సమావేశం జరిగిందా. వాజంట్ సీఎం మీటింగ్ ఎట్ 5 PM. సాయంత్రం 5 గంటలకు సీఎం సమావేశం జరగలేదా. ఇది పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ వేసే విధానము. అదే ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ సీఎం మీటింగ్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు ఉంటుందా. విల్ సీఎం మీటింగ్ బి ఎట్ 5 PM. సీఎం సమావేశం సాయంత్రం 5 గంటలకు ఉంటుందా ఫ్యూచర్లో. ఓంట్ సీఎం మీటింగ్ బి ఎట్ 5 PM. సాయంత్రం 5 గంటలకు సీఎం సమావేశం ఉండదా. ఇలాగా ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్ వేసే విధానము తెలుసుకోవాలి. ఇక్కడ నోటు గమనించండి. మీకు ఏదైనా సందేహం వస్తే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఇక్కడ ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్. బీ ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి, ఇవన్నీ బీ ఫామ్ కింద వస్తాయి. తర్వాత ప్రిపోజిషనల్ ఫేజ్ అంటే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ కాంబినేషన్ ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాం. తర్వాత నౌన్ రావచ్చు, తర్వాత అడ్వర్బ్ రావచ్చు, తర్వాత అడ్జెక్టివ్ రావచ్చు. అవి మిగిలిన 80 ఎగ్జాంపుల్స్లో మీరు గమనించండి. ఎగ్జాంపుల్ 2. ద బుక్ ఈజ్ అబౌట్ మెడిటేషన్. పుస్తకం ధ్యానం గురించి. ది అనే దాన్ని ఆర్టికల్ అంటాము. దాన్ని పర్టికులర్ బుక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అని ఉపయోగించాము ఫస్ట్లో. తర్వాత బుక్ అనేది నౌన్, ఈజ్ అనేది ప్రజెంట్లో ఆక్సిలరీ వెర్బ్, అబౌట్ అనేది ప్రిపోజిషన్, మెడిటేషన్ అనేది నౌన్. ద బుక్ ఈజ్ అబౌట్ మెడిటేషన్. పుస్తకం ధ్యానం గురించి. ఈ సెంటెన్స్ని కూడా 14 ఫామ్స్లో రాసి ప్రాక్టీస్ చేయండి. ద బుక్ ఈజ్ అబౌట్ మెడిటేషన్. ద బుక్ ఈజ్ నాట్ అబౌట్ మెడిటేషన్. ద బుక్
The book was about meditation. The book was not about meditation. The book will be about meditation. The book will not be about meditation. ఈ విధంగా 14 ఫార్మ్స్ రాసి ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 3. The article is favor to employees. టు అనేది ప్రపోజిషన్, ఎంప్లాయీస్ అనేది నౌన్. వ్యాసం ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఇవి కూడా 14 ఫార్మ్స్లో రాసి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 4. స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. స్టూడెంట్స్ నౌన్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, ఆక్సిలరీ వెర్బ్, ఇన్ అనేది ప్రపోజిషన్. పర్టికులర్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అని మాట్లాడుతున్నాం. క్లాస్ రూమ్ అనేది నౌన్. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. విద్యార్థి తరగతిలో ఉన్నారు. వీటిని కూడా 14 ఫార్మ్స్లో రాసి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 5. ల్యాప్టాప్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ల్యాప్టాప్లు టేబుల్ పై ఉన్నాయి. ల్యాప్టాప్స్ ఫ్లోరల్ నౌన్, ఆర్ అనేది ఆక్సిలరీ వెర్బ్, ఫ్లోరల్ కాబట్టి ఆన్ అనేది ప్రిపోజిషన్, ది అనేది ఆర్టికల్, టేబుల్ అనేది నౌన్. ల్యాప్టాప్లు టేబుల్ పై ఉన్నాయి. ఇవి కూడా 14 ఫార్మ్స్లో రాసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్ట్రక్చర్ని గమనించి మీ సెంటెన్స్ని కరెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫేజ్ ఆర్ నౌన్ ఆర్ అడ్వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఏదైనా రావచ్చు సెంటెన్స్లో. ఎగ్జాంపుల్ 6. Our performance is excellent. Our performance was excellent. Our performance was not excellent. Our performance will be excellent. Our performance will not be excellent. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి మీ ఫ్లోని ఇంప్రూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 7. ది స్టోరీస్ అబౌట్ యానిమల్స్. అబౌట్ అనేది ప్రపోజిషన్, యానిమల్స్ అనేది నౌన్. దీన్ని ప్రపోజిషనల్ ఫేజ్ అంటాము. అబౌట్ ప్లస్ యానిమల్స్ నౌన్, ఈ రెండు కాంబినేషన్ ప్రపోజిషనల్ ఫేజ్ అంటాము. ఇది కూడా 14 ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేయండి. ఈ కథ జంతువులకు సంబంధించినది. ఎగ్జాంపుల్ 8. టీచర్స్ ఆర్ విత్ హెడ్ మాస్టర్. విత్ అనేది ప్రపోజిషన్, హెడ్ మాస్టర్ అనేది నౌన్. ఇది ప్రపోజిషనల్ ఫేజ్. ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్తో ఉన్నారు. ఇవి కూడా 14 ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 9. రాహుల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా. రాహుల్ ఈజ్ నౌన్, ఈజ్ ఆక్సిలరీ వెర్బ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, సిట్టింగ్ ఐఎన్జీ ఫార్మ్, ఆన్ preposition, the article. We are talking about particular sofa, that's why we use it. The sofa is noun. Rahul is sitting on the sofa. Rahul sofalo కూర్చున్నాడు. You must practice in 14 forms. Rahul is sitting on the sofa. Rahul is not sitting on the sofa. Rahul was sitting on the sofa. Rahul was not sitting on the sofa. Rahul will be sitting on the sofa. Rahul will not be sitting on the sofa. Is Rahul sitting on the sofa? Is not Rahul sitting on the sofa? Was Rahul is sitting on the sofa? Was not Rahul sitting on the sofa? Will be Rahul is sitting on the sofa? Will not be Rahul sitting on the sofa? Write 14 forms and read aloud with 8 examples. First example సహాయంతో 14 ఫార్మ్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. ఫ్లో అనేది ఆటోమేటిక్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లో అనేది వస్తుంది. కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. 49 నుంచి నెక్స్ట్ చెప్పబోయే 90 వీడియోస్ వరకు వెరీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాయి. ఎవరైనా వేస్తో లిమిట్ లేకుండా ఎవరైనా మాట్లాడవచ్చు. డిపెండ్స్ ఓన్లీ ఆన్ యువర్ ప్రాక్టీస్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ వీడియోస్.